అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తన దోస్తు ఎదురు తిరిగిండు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా రేవంత్ అన్న దోస్తు పాజిటివ్ వార్తలే రాసిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్భుతంగా ఉన్నది, రేవంత్ రెడ్డి అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నాడు, కేసీఆర్ పైన ఫుల్ వ్యతిరేకత వచ్చింది, కేసీఆర్ పార్టీ పని అయిపోయింది, కేసీఆర్ బయటకు వచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్కు నెగిటివ్ వార్తలు, రేవంత్ రెడ్డికి పాజిటివ్ వార్తలు. ఆంధ్రాలో ఏమో జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్ వార్తలు, టీడీపీ కూటమి పార్టీకి ఏమో పాజిటివ్ వార్తలు రాష్ట్రోడు. ఆయన ఎవరో మీకు తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రేవంత్ రెడ్డి దోస్త్ అంటే అందరికి అర్థమైపోతుంది. పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డికి ఎవరు పాజిటివ్గా వార్తలు రాస్తారో, ఎవరు అనుకూలంగా రేవంత్ రెడ్డి పైన వార్తలు రాస్తారో మీకు తెలుసు. రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు వార్తలలోనే, ఆ పేపర్లోనే రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇవ్వడం. రేవంత్ రెడ్డి అద్భుతమైనటువంటి పరిపాలన, రేవంత్ రెడ్డి పైన జనాలు చాలా పాజిటివ్గా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పైన ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణం మంత్రులు పనిచేస్తలేరు, ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు అని చెప్పి కొన్ని వార్తలు రాసేటటువంటి కార్యక్రమం చేసిన రేవంత్ రెడ్డి దోస్తు పేపర్లో ఏమని వస్తాయి వార్తలు? రేవంత్ రెడ్డి మంత్రులకు వార్నింగ్ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి మంత్రుల పైన సీరియస్ అయిండు అని చెప్పి కొన్ని రోజులు వార్తలు రాసిండు. ఇంకొన్ని రోజులు రేవంత్ రెడ్డి దోస్త్ ఏమని వార్తలు రాసిండు? 3 మంత్రులను రేవంత్ రెడ్డి క్యాబినెట్ నుండి తొలగించబోతున్నాడు. అవసరం అనుకుంటే పొన్నం ప్రభాకర్ని తీసేస్తాడు, కొండా సురేఖను తీసేయవచ్చు, జూపల్లిని తీసేయవచ్చు, కోమటిరెడ్డిని తొలగించి కోమటిరెడ్డి ప్లేస్లో వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని కూడా తీసుకోవచ్చు అని చెప్పి రకరకాల వార్తలు రాసుకుంటూ వచ్చిండు. కేసీఆర్ పైన విషం జిమ్మడం, రేవంత్ రెడ్డిని దోస్తాన్ చేసుకోవడం. రేవంత్ రెడ్డి దోస్తు చేసినటువంటి కథ ఇదే. రేవంత్ రెడ్డికి రకరకాల పాజిటివ్ వార్తలు రాసిండు. ఈ 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డిని పొగుడుతూనే వార్తలు రాసిండు. ఏమైనా తప్పులు జరిగితే రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు కూడా ఇచ్చేది. ఇట్లా చేస్తే బాగుంటుంది, గట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇచ్చేది. సరిగా కొన్ని సందర్భాలలో రేవంత్ రెడ్డి పైన కొంత వ్యతిరేకమైనటువంటి వార్తలు కూడా రాసింది, కానీ పూర్తి స్థాయిలో కాదు. అన్ని పేపర్లు రాసినట్టు కాదు, ఆయన పేపర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ దోస్త్ ఎవరో కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ. నా వెనకాల మీకు ఫోటో కనబడుతుంది. ఏబిఎన్ రాధాకృష్ణ, రేవంత్ రెడ్డి. ఇక్కడ వేమనరేందర్ రెడ్డి ఉంటాడు. రేవంత్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, మంచి దోస్తు, మంచి మిత్రుడు. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నటువంటి వెంటనే సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి రాధాకృష్ణ ఇంటికి పోయిండు, రాధాకృష్ణతో కలిసిండు, మంచిగా మాట్లాడిండు, డిస్కస్ చేసిండు. తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళ ఇంటికి కూడా పోయిండు రేవంత్ రెడ్డి. రాధాకృష్ణ కూడా చాలాసార్లు రేవంత్ రెడ్డితో మాట్లాడిండు, ఫోన్లో కూడా మాట్లాడుకుంటారట, డిస్కస్ చేసుకుంటారట. పిసిసి అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు కూడా రాధాకృష్ణ మస్తసార్లు కలిసిండు రేవంత్ రెడ్డిని. వాళ్ళు మంచిగా డిస్కస్ చేసుకునేది. చాలా ఫోటోలు ఉంటాయి ఏబిఎన్ రాధాకృష్ణ రేవంత్ రెడ్డితో మాట్లాడినటువంటి ఫోటోలు మస్తుగా ఉంటాయి. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నా, ఏంది రాధాకృష్ణ ఏమని ఎదురు తిరిగిండు రేవంత్ రెడ్డికి? రాధాకృష్ణ రేవంత్ రెడ్డి పైన ఏం వార్తలు రాసిండు, ఏం కథ? ఇవన్నీ మీకు డౌట్స్ వస్తాయి. రాధాకృష్ణ ఇక్కడ తెలంగాణలో ఏమో కాంగ్రెస్ పార్టీని బాగా పొగుడుతాడు, ఆంధ్రాలో ఏమో టీడీపీ, జనసేన, బీజేపీని బాగా పొగుడుతాడు. ఎందుకంటే అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాస్తాడు, ఇక్కడేమో బీఆర్ఎస్ పార్టీకి, మళ్ళీ ఇక్కడ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగానే వార్తలు రాస్తాడు. ఓన్లీ కాంగ్రెస్కి ఇక్కడ సపోర్ట్ చేస్తాడు. అంటే అది ఓన్లీ రేవంత్ రెడ్డి కోసమే సపోర్ట్ కూడా. అది కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలకు అందరికీ సపోర్టివ్గా వార్తలు రాయడు, సపోర్టివ్గా వీడియోలు చేయడు. కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే సపోర్టివ్. గతంలో ఒక వార్త వచ్చింది, మీరు వినే ఉంటారు. ఏబిఎన్ రాధాకృష్ణ తన కొత్త పలుకులలో రాసిండు, తన చిలక పలుకులలో వార్తలు రాసిండు. ఏమని? బట్టి విక్రమార్క నైని బొగ్గు కుంభకోణానికి సంబంధించిన విషయంలో పాల్పడుతున్నాడు, కమిషన్లు తీసుకుంటున్నాడు, బట్టి విక్రమార్క ఇష్టానుసారంగా కాంట్రాక్ట్లు కాంట్రాక్ట్లు ఇస్తున్నాడు, బట్టి విక్రమార్క కుంభకోణానికి పాల్పడుతున్నాడు, కోట్ల రూపాయలు స్కామ్ చేస్తుండని చెప్పి బట్టి విక్రమార్క పైన రకరకాల వార్తలు రాసిండు ఏబిఎన్ రాధాకృష్ణ. ఏబిఎన్ రాధాకృష్ణ పైన బట్టి విక్రమార్క 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టిండు. తెలిసి తెలియక మాట్లాడకు, ఆధారాలు లేకుండా మాట్లాడకు, మరి నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెక్క నేను పంచగట్టుకుంటా, సెట్ వేసుకుంటా, రాజశేఖర్ రెడ్డి స్టైల్లో నేను ఉంటా కాబట్టి ఏబిఎన్ రాధాకృష్ణకు పడతలేదేమో, ఏబిఎన్ రాధాకృష్ణకు నా పైన కోపమేమో అని చెప్పి ఆ రకంగా మాట్లాడిండు. దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి? ఏబిఎన్ రాధాకృష్ణకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంతమంది లీడర్లు అంటే వ్యతిరేకత. రేవంత్ రెడ్డికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరికీ ఏబిఎన్ రాధాకృష్ణ కూడా వ్యతిరేకమే. రేవంత్ రెడ్డి అంటే ఏ లీడర్కి అయితే కోపం ఉంటుందో ఆ లీడర్ల పైన ఏబిఎన్ రాధాకృష్ణ కూడా కోపంతో ఉంటారేమో అనిపించింది. ఏబిఎన్ రాధాకృష్ణ ఇప్పుడు ఎదురు తిరిగి ప్రభుత్వానికి ఇప్పుడు సుక్కలు చూపిస్తున్నాడు. ఏబిఎన్ రాధాకృష్ణ ప్రభుత్వం పైన వ్యతిరేకత వార్తలు రాసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇన్ని రోజులు ఉండేదో శాంపిల్ వార్తలు రాసిండు, ఇప్పుడు డైరెక్ట్ వార్తలే, మంచి వార్తలు రాస్తున్నాడు. ఇప్పుడు అద్భుతమైనటువంటి వార్తలు రాస్తున్నాడు.
ఇప్పటికన్నా ఏబిఎన్ రాధాకృష్ణకు నిజాలు తెలిసినాయి, వాస్తవాలు తెలిసినాయి అనిపిస్తున్నది. కొత్త పలుకులలో కొత్త వార్తలు రాసిండు ఏబిఎన్ రాధాకృష్ణ. చాలా సంతోషం అనిపించింది ఆయన చూసినప్పుడల్లా. ఈరోజు చూసినప్పుడు అయితే పేపర్ మస్తు రాసింది అనిపించింది. ఇన్ని రోజులు రేవంత్ రెడ్డిని ఓడుకుంటూ వచ్చిండు. మీకు ఇంకో విషయం తెలుసా, ఏబిఎన్ రాధాకృష్ణ ఏం చెప్పిండు తెలుసా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఎన్టీవీ చౌదరితో మాట్లాడి వార్త రాపిచ్చిందే బట్టి విక్రమార్క అని చెప్పిండు ఈ ఏబిఎన్ రాధాకృష్ణ. నీకు గుర్తుండో లేదో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన గతంలో ఒక వార్త వచ్చింది. ఏమని? కోమటిరెడ్డి ఒక మహిళా అధికారిని ఇబ్బంది పెట్టిండని చెప్పి ఒక వార్త వచ్చింది. ఆ వార్త రాపిచ్చిందే బట్టి విక్రమార్క అని చెప్పి రాధాకృష్ణ చెప్పిండు. మరి రాధాకృష్ణ ఎక్కడ తెలుసు? ఎన్టీవీ చౌదరితో రాధాకృష్ణ మాట్లాడిండా? రాధాకృష్ణకి ఎవరు ఇచ్చారు ఇన్ఫర్మేషను? అంటే ఇటువంటి వార్తలు రాసుకుంటూ వచ్చిండు. ఎంతసేపు తెలంగాణ పైన రకరకాల విషం నింపినటువంటి వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణ. మళ్ళీ ఇది ఆంధ్రాకి సంబంధించినటువంటి పేపరు, ఆంధ్ర ఛానల్. ఆంధ్ర వాళ్ళు ఏమో తెలంగాణ మీదకి వచ్చి తెలంగాణలో బతుక్కుంటా తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ సమాజం పైన, తెలంగాణ రాజకీయాలపైన విషం జిమ్ముడు, బురద జల్లుడు. ఇప్పుడు ఆఖరికి మళ్ళా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మారిండు, ఎదురు తిరిగిండు రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఏమంటున్నాడు? రేవంత్ రెడ్డి దోస్తు రాధాకృష్ణ ఏమని చెప్తున్నాడు అంటే, ఇగో మీకు క్లియర్గా నేను చెప్తా రాధాకృష్ణ ఏమని రాసిండు, ఏం కథ అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. సరే, ఇలాంటి రాధాకృష్ణలు మస్తుగా వేరు, కానీ మనం పూర్తి స్థాయిలో మాట్లాడుకుంటే చేతులెత్తేసిన రేవంత్ మీడియా అంటే ఏంది? 2-3 ఛానల్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి కోసం పనిచేసేటటువంటి మీడియా ఛానల్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏ మీడియా ఛానల్కి ఫండింగ్ ఇస్తాడు, ఏం కథ అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. మళ్ళీ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఎవరెవరికి ఫండింగ్ ఇస్తుండే, ఎవరెవరికి పైసలు ఇస్తుండే, ఎవరెవరిని పొగడమని చెప్తున్నాడు. మొన్న రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు ఏ ఛానల్లో డబ్బులు పెట్టి మరి వీడియోలు పుష్ చేసిర్రు. రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ పెడుతున్నట. రేవంత్ రెడ్డి సభ 50,000 మంది, 60,000 మంది, 70,000 మంది చూస్తారు యూట్యూబ్ ఛానల్లో. గట్టేటో చూస్తారు. కేసీఆర్ సభే గంత పోయినప్పుడు రేవంత్ రెడ్డి సభ గంత పోతుందా? ఇగో ఇట్లా రకరకాల వినబడినటువంటి ఒక చర్చ. ఈ అసలు వార్తకు పోతే, రేవంత్ రెడ్డి పాలనపై వ్యతిరేకత మొదలైందని సంచలన విషయాలను బయటపెట్టిన కొత్త పలుకు అంటే ఏంది? ఏబిఎన్ రాధాకృష్ణకు సంబంధించినటువంటి వార్తలో వచ్చిన అంశం. ఏబిఎన్ రాధాకృష్ణ రాసుకుంటూ వచ్చిన ఏమని? రేవంత్ రెడ్డి పాలన పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలైందని చెప్పి ఒక విషయాన్ని బయట పెట్టిండు. అది ఇవాళ బయట పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలలకే వ్యతిరేకత వచ్చింది. ఏబిఎన్ రాధాకృష్ణ ఏదో పెద్ద కొత్తగా తీసుకొచ్చినట్టు వార్త, కొత్తగా రాసినట్టు. అట్లీస్ట్ ఇప్పటికన్నా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏ పని చక్కగా చేయలేదు. 6 గ్యారెంటీలు చక్కగా కాలేదు, 420 హామీలు చక్కగా కాలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది అనేటటువంటి విషయం ఇప్పటికన్నా ఏబిఎన్ రాధాకృష్ణకు తెలిసినందుకు సంతోషం. ఇప్పటికైనా సంతోషం ఇక ఏబిఎన్ రాధాకృష్ణకు అర్థమైనందుకు. ఇగో వాస్తవ పరిస్థితులను దాచిపెట్టి ప్రజలను మభ్యపెడితే వచ్చే ఎన్నికలలో రేవంత్ రెడ్డి ఓడిపోతారు. ఇది వాస్తవం చెప్తున్నాడు ఏబిఎన్ రాధాకృష్ణ. ఏం చెప్తున్నాడు? వాస్తవ పరిస్థితులను దాచిపెడితే, వాస్తవ పరిస్థితులు అంటే ఏంది? రేవంత్ రెడ్డి వాస్తవ పరిస్థితులు ఎక్కడ కూడా దాచిపెడతలేడు. ఓపెన్గా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నామని, తెలంగాణ ఆగమైపోయింది, దివాలా తీసింది, చిన్నాభిన్నం అయిపోయింది, అప్పుల కోసం పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు, అప్పు ఉడతలేదు, ఇక మాతోనే అయితలేదు, మేము ఏం చేసే పరిస్థితి లేదు, కేసీఆర్ అప్పులపాలు చేసిన తెలంగాణ అంతా అని చెప్పి రేవంత్ రెడ్డి ఓపెన్గా మాట్లాడుతున్నాడు. దీంట్లో దాపరికేమేమున్నది ఇంకా? మరి ఏబిఎన్ రాధాకృష్ణ వాస్తవ పరిస్థితులను దాచిపెట్టి ప్రజలను మభ్యపెడితే వచ్చే ఎన్నికలలో రేవంత్ రెడ్డి ఓడిపోతారంటే, నాకు తెలిసి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఇంకా ఇస్తాం, 420 హామీలు ఇస్తాం, ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి మభ్యపెడుతుండేమో అనిపిస్తుంది. సో ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్న మాటలను బట్టి ఏమనిపిస్తుంది అంటే, చిల్లిగా అవ్వలేదు, రూపాయి కూడా లేదు ఖజానాలో, ప్రభుత్వం దగ్గర ఒక్క పైసా లేదు, కాబట్టి రేవంత్ రెడ్డి ఇంకా ఏదో చేస్తా అంటున్నాడు. అట్లా చెప్పకండి, ఉన్నది చెప్పండి అని రాధాకృష్ణ చెప్తున్నాడేమో. రేవంత్ అన్నేమో రైతు బంధు ఇస్తా, రుణమాఫీ చేస్తా, పెన్షన్లు కూడా ఇస్తా, ఉద్యోగాలు ఇస్తా, రోడ్లు వేస్తా, స్కూళ్ళు కడతా, కాలేజీలు కడతా అని డైలాగులు కొడుతున్నాడు కదా. ఇంకేదేదో చేస్తాం, 0 వడ్డీ రుణాలు ఇస్తామని ఇంకేదేదో చెప్తుంది కదా. అవన్నీ అట్లా చెప్పకండి, ప్రజలకు వాస్తవాలు చెప్పండి. వాస్తవాలు చెప్తేనే మళ్ళీ అధికారంలోకి వస్తారు. ఒకవేళ వాస్తవాలను దాచిపెట్టి అబద్ధాలు జనాలకు చెప్తే ఓడిపోతారని ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్నాడు. మరి ఆ వాస్తవాలు ఏందో మరి చెప్పాలి సమాజానికి. ఆ వాస్తవాలు ఏందో మరి ఏబిఎన్ రాధాకృష్ణకే తెలుసు. ఇయో కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే రేవంత్ 10 ఏళ్ళు అధికారంలో ఉంటామని సవాల్ చేస్తున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్నాడు, కార్యకర్తలకు ధైర్యం నింపాలి, కార్యకర్తలకు ఖచ్చితంగా ధైర్యం ఇవ్వాలి. ధైర్యం ఇవ్వాలంటే ఏం చెప్పాలి రేవంత్ రెడ్డి? ఎవరైనా అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, మంచి మెజారిటీతో అధికారంలోకి వస్తామని కేసీఆర్ ఎందుకు చెప్తున్నాడు? కార్యకర్తలకు మంచి ఊపి ఇవ్వాలి, కార్యకర్తలకు మంచిగా ధైర్యం ఇవ్వాలి, కార్యకర్తలు బలంగా పనిచేయాలి, లీడర్లు బలంగా పనిచేయాలనేటటువంటి ఒపీనియన్ తోటి కదా కేసీఆర్ అనేది. ఏ లీడర్ అన్నకు అంతే. రేవంత్ రెడ్డి కూడా గట్లనే అంటాడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా,
10 సంవత్సరాల అధికారంలోకి వస్తా. ఎందుకంటారు అధికారంలోకి వస్తా అని? కార్యకర్తలకు ధైర్యం నింపడానికి, కార్యకర్తలు విశ్వాసం కోల్పోకుండా ఉండడానికి. మళ్ళీ మేమే వస్తాం అధికారంలో ఏంది అని కార్యకర్తలు గట్టిగా మాట్లాడాలి. అట్లా మాట్లాడాలని చెప్పే రేవంత్ రెడ్డి చెప్తున్నాడేమో. అట్లా చెప్తున్నాని కూడా ఏవిఎన్ రాధాకృష్ణ చెప్తున్నాడు. అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏండ్లలో, ఆ అధికారంలోకి వచ్చిన 2.5 ఏండ్లు అవుతున్న ప్రభుత్వంపై రేవంత్ రెడ్డికి పూర్తి పట్టు ఇంకా చిక్కలేదట. ఏవిఎన్ రాధాకృష్ణ చెప్తున్నాడు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా కూడా రేవంత్ రెడ్డికి ఇంకా ప్రభుత్వం పైన గట్టిగా పట్టు చిక్కలేదు. అంటే రేవంత్ రెడ్డికి ఇంకా అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు, రేవంత్ రెడ్డికి పరిపాలన ఎట్ట చేయాలో ఏం కథ అనేది రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు, ఇంకా మంచి పట్టు పట్టలేదు అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్నటువంటి మాట. ఇప్పటికన్నా మా రాధాకృష్ణ అన్నకు అర్థమైనందుకు దండం పెట్టాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కథ గురించి ఇప్పటికన్నా రాధాకృష్ణకు అర్థమైనందుకు దండం పెట్టాలి వాస్తవానికి చెప్పాలంటే. ఇక ఇంకోటి, రేవంత్ రెడ్డి తప్పులు చేస్తున్నారు, మంత్రులతో చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి తప్పులు చేస్తున్నట, మంత్రులకు చెప్పకుండా, మంత్రులకు తెలియకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడట. ఆ సొంత నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది. మంత్రులు ఇంకా వ్యతిరేకంగా పెరుగుతున్నారు. రేవంత్ రెడ్డికి మంత్రులు అగెనెస్ట్ మారుతున్నారు. రేవంత్ రెడ్డికి మంత్రులు కోపంతో ఉన్నారు అనేది ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్నటువంటి మాట. ఇగో, కలవడానికి ఎవరైనా వస్తే కలవట్లేదు, అప్రాధాన్య అంశాలపై ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారట. అంటే కావాల్సినటువంటి అంశం పైన టైం ఇస్తలేడు, అనవసరమైనటువంటి వాటిపైన రేవంత్ రెడ్డి ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాడు. ఎవరైనా రేవంత్ రెడ్డితో కలుద్దాం, మాట్లాడదామని పోతే రేవంత్ రెడ్డి కలుస్తలేడు. ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్న మాట. ఇదే రాధాకృష్ణ గతంలో ఏమని రాసిండు తెలుసా? రేవంత్ రెడ్డి ఎవరివైనా కలుస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, అందరితో డిస్కస్ చేస్తున్నాడు, కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి పరిపాలన కొంత మెరుగున్నది, మంచిగున్నదని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ గతంలో రాసిన వార్తలు. ఇప్పుడు చూస్తే రేవంత్ రెడ్డి ఎవరిని కలుతలేడు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు, మంత్రులు కోపంతో ఉన్నారు, మొత్తం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి మళ్ళీ వీళ్ళే ఏబిఎన్ రాధాకృష్ణ మళ్ళా డైలాగులు కొడుతున్నాడు, ఎదురు తిరిగేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక తర్వాత అలవిగాని హామీలు అమలుకు ప్రయత్నించి సాధ్యపడక రేవంత్ రెడ్డి సర్కారు చితికల పడుతుందట. రేవంత్ రెడ్డి సర్కారు అమలు కానటువంటి, అంటే సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చారు. తెలంగాణలో వర్కౌట్ కానటువంటి హామీలు. నిజమే కదా, రేవంత్ రెడ్డి అసలు తెలంగాణలో వర్కౌట్ కానీ హామీలు అంటే తులం బంగారం వర్కౌట్ అవుతుందా? తులం బంగారం కొనాలంటే 1,50,000 రూపాయలు ఉన్నది. రేవంత్ రెడ్డి ఇవ్వగలుగుతాడా తులం బంగారం? మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వగలుగుతాడా? మహిళలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, స్కూటీలు, సైకిళ్ళు, 0 వడ్డీ రుణాలు, బస్సులు, మహిళలను కోటీశ్వరం చేస్తామని చెప్పిండు. ఇంకా 4,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల రైతు భరోసా, కౌలు రైతులకు పైసలు, పంట బోనసు, ఉచిత ప్రయాణము, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి సాధ్యం కానటువంటి హామీలు చెప్పి ఏది కూడా చక్కగా చేయలేకపోతున్నాడు. అనవసరంగా సాధ్యం కానటువంటి హామీలు చెప్పి చిక్కుల్లో పడ్డాడు రేవంత్ రెడ్డి అనేది ఏబిఎన్ రాధాకృష్ణకు సంబంధించినటువంటి వర్షన్. ఇగో, రైతు బంధు వంటి పథకాన్ని కూడా విడతల వారీగా ఇవ్వాల్సిన దుస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా విడతల వారీగానే ఇచ్చిండు, కానీ కేసీఆర్ 10 రోజులలో రైతు బంధు క్లోజ్ చేసిండు. కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే ఏ సంవత్సరమైనా కేసీఆర్ రైతు బంధు ఇస్తున్నాడు అంటే పంటకు 6 నెలలకో పంట, 6 నెలలకో పంటకు కేసీఆర్ రైతు బంధు ఇస్తే, రైతు బంధు ఇచ్చినటువంటి వెంటనే రైతు బంధు క్లోజ్ చేస్తాడు. 10 రోజులలో రైతు బంధు అకౌంట్లో పడుతుండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నెలకో ఎకరం, పోయిన నెల 1 ఎకరానికి ఇచ్చిండు, ఈ నెల 1 ఎకరం, వచ్చే నెల 1 ఎకరం, ఇట్లా 3 నెలలకు 3 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి రెడీ. మళ్ళీ రైతు భరోసా పైసలు కూడా మొత్తం రావు, 3 ఎకరాలకే. 100 ఎకరాలు ఉన్నా కూడా ఇచ్చేది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఇట్లా అట్లా కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేవలం రైతు భరోసా 3 ఎకరాలకే ఇచ్చి దండం పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రిటైర్డ్ ఉద్యోగులకు రూపాయలు 8,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాధాకృష్ణ చెప్తున్నాడట. రిటైర్డ్ ఎంప్లాయీస్కి 8,000 కోట్ల రూపాయలు బకాయిలు బాకీ ఉన్నాయి. 8,000 కోట్ల రూపాయలు రిటైర్డ్ ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ ఇవ్వాలి. వాళ్ళకి పెన్షన్లు, ఇంకోటి వాళ్ళకి పోవాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని పోవాలి. రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇప్పటిదాకా షిల్లి గవ్విస్తలేడు రేవంత్ రెడ్డి. 8,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి, బిల్లులు అన్నీ. అంటే పెండింగ్లో ఉన్నాయి రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినటువంటి పైసలు రేవంత్ రెడ్డి ఇస్తలేడు అంటే రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందో, గవర్నమెంట్ పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోండి అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్నటువంటి మాటట. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వ ధోరణి దారుణంగా ఉంది. ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్నాడట. ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వ ధోరణి దారుణంగా ఉంది. వాస్తవమే కదా. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పోవాల్సినటువంటి బెనిఫిట్స్ పోతలేవు. పిఆర్సీలు అదోటి ఇదోటి చాలా ఉంటాయి, ఇవి కూడా పోయే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉద్యోగులు సఫర్ అవుతారు. కొంతమంది కానిస్టేబుళ్ళు రెగ్యులర్గా మా మల్లన్న ఆఫీస్ కిందనే కాబట్టి అన్న బయటికి పోవద్దని చెప్పి ఏదైనా హౌస్ అరెస్ట్ అదోటి ఇదోటి అన్నను అడ్డుకోవడానికి పోలీసులు వస్తూ ఉంటారు.
మేము రీసెంట్గా మాట్లాడాం, కానిస్టేబుల్ కింద 2-3 ఉన్నారు, నన్ను గుర్తుపట్టి వాళ్ళు చెప్తారు, అన్న కొంచెం పిఆర్సీల గురించి మాట్లాడవచ్చు కదా అన్న, మాకు రావాల్సిన బెనిఫిట్స్ గురించి మాట్లాడవచ్చు కదా, ఒకసారి మీరు డిస్కస్ చేయండి అన్న, ప్రభుత్వానికి చెప్పండి అని పోలీసులు మస్తు బాధపడుతున్నారు తెలుసా. పోలీసులు కూడా ఏం చెప్పలేకపోతారు, పై అధికారులు చెప్పేటటువంటి మాటలు విని పోలీసులు సైలెన్స్ ఉంటారు తప్ప, నిజంగా పోలీసులకు కూడా పోరాటం చేసేటటువంటి ఛాన్స్ ఇస్తే ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేవాళ్ళు. అప్పుడు ఆ ఛాన్స్ లేదు కదా. ఇగో కాంట్రాక్టర్లు దాడి చేస్తారనే భయంతో ఆర్థిక శాఖ కార్యాలయం వద్ద పోలీసులను పెట్టాల్సి వచ్చింది. బట్టి విక్రమార్క ఆఫీసు 2nd ఫ్లోర్లో ఉంటుంది, ఇక్కడ సెక్రటరియట్లో. బట్టి విక్రమార్క ఆఫీస్లోకి ఎవరిని పోనిస్తలేరట. బట్టి ఆఫీస్ ముందు మొత్తం పోలీసులు. బట్టి విక్రమార్కకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, బట్టి విక్రమార్కను కలవడానికి అపాయింట్మెంట్ ఇస్తలేరు. బట్టి విక్రమార్కను కలుస్తాం, సార్తో మాట్లాడేది ఉంది, ఆర్థిక శాఖ మంత్రి కదా, డిప్యూటీ సీఎం కదా, సార్ దగ్గర పోయి మేము పెండింగ్ బిల్లుల గురించి డిస్కస్ చేయాలి, మా కాంట్రాక్టర్లకు బిల్లులు రావాలి సార్తో చెప్తామంటే బట్టన్ ఆఫీస్ దగ్గరికి ఎవరికి పోనిస్తలేరట. సెక్రటరియట్ దగ్గర గేట్ పాస్ ఇస్తారు కదా, ఆ గేట్ పాస్ అక్కడ అడుగుతున్నాడు, ఏ ఫ్లోర్ పోవాలంటే 2nd ఫ్లోర్ అంటే నో, 2nd ఫ్లోర్ కుదరదు, ఇంకేమైనా ఫ్లోర్కి వెళ్ళాను కానీ 2nd ఫ్లోర్ పంపం అని చెప్తున్నారట. కాబట్టి బట్టి విక్రమార్క ఆఫీస్ ముందు పోలీసులను పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవనేటటువంటి విషయం అర్థమైపోయింది, ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వలేదనే విషయం అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి ఇక 2 ఏళ్ల వ్యవధి మాత్రమే ఉంది, ఇది వాస్తవమే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ సెటరైట్ కావాలంటే 2 ఇయర్స్ ఉన్నది. మరి 2 ఇయర్స్లో రేవంత్ రెడ్డి సెటరైట్ కావాలి. ఒకవేళ 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి కనుక సెటరైట్ కాకపోతే అధికారం పోతుంది, మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అని ఇండైరెక్ట్గా ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తుండేమో అనిపించింది. ఇప్పటికన్నా ఏబిఎన్ రాధాకృష్ణ ఇంత అద్భుతమైనటువంటి వార్త రాసినందుకు చాలా మంచిది. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ జర్నలిస్టు, ఇలాంటి అంశాలు చెప్పాలి కదా సమాజానికి కూడా, పబ్లిక్ కూడా తెలవాలి కదా. ఇన్ని రోజులు రేవంత్ రెడ్డిని పోడుతూ వార్తలు రాయడం, రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇవ్వడం, సలహాలు సూచనలు బంద్ చేసి ఇటువంటి వార్తలు రాతే సమాజానికి కూడా తెలుస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందట. ఇది రేవంత్ రెడ్డి కూడా ఈ వార్త చూసి అరే ఇవన్నీ మార్చుకోవాలి, సెటరేట్ చేసుకోవాలి ఆయనకు కూడా ఉంటుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి దోస్తు రేవంత్ రెడ్డికి ఎదురు తిరిగిండు ఏబిఎన్ రాధాకృష్ణ. కాబట్టి ఇప్పటికన్నా మరి రేవంత్ అన్న ఎట్లా మారుతాడు, ఎట్లా చేంజ్ అవుతాడు అనేది ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత కాస్త కేసీఆర్కు ఫేవర్గా మారుతున్నది. ఇది కూడా ఏబిఎన్ రాధాకృష్ణ వర్షన్. రేవంత్ రెడ్డి పైన వస్తున్నటువంటి వ్యతిరేకత మొత్తం కేసీఆర్కు అనుకూలంగా మారుతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడానికి మళ్ళీ ఛాన్స్ ఏర్పడుతున్నది. మొన్న కేసీఆర్ చెప్పిండు రేవంత్ రెడ్డి పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, మేమే ముఖ్యమంత్రి కాబోతున్నా, నేను ముఖ్యమంత్రి అవుడుతోటే ఒక్క సంతకంతో హైడ్రాన్ తీసి పడేస్తా, మేము ముఖ్యమంత్రి అవుడుతోటే తెలంగాణ ప్రజలకు ఏ కష్టం ఏ బాధ లేకుండా చేస్తా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లయితే తెలంగాణ ఉండనో గట్లనే అవుతుంది, మళ్ళా మీరు ఇబ్బంది పడకూరని కేసీఆర్ మొన్న చెప్పిండు. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైంది, రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం కూడా కేసీఆర్కు మళ్ళీ మంచి పాజిటివ్ ఒపీనియన్ లెక్క పోతున్నది. మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుంటుండే, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏది చక్కగా జరుగుతలేదు అనేటటువంటి ఒపీనియన్లోకి పబ్లిక్ వచ్చేసారు. అది ఏబిఎన్ రాధాకృష్ణ కూడా అర్థమైపోయింది. అందుకే ఏబిఎన్ రాధాకృష్ణ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది, మంత్రులకు చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. సో ఇట్లనే కంటిన్యూ అయితే రాబోతున్న రోజులలో ప్రభుత్వం మళ్ళీ రాదు, పడిపోతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ తన కొత్త పలుకులతో ఆయనే ప్రభుత్వాన్ని హెచ్చరించే కార్యక్రమం చేస్తున్నాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు, ప్రభుత్వానికి సలహాలు సూచనలు కూడా చెప్తున్నాడు, గిట్ల అయితే కుదరదు గిట్ల చేసుకోండి అని చెప్పి. చూద్దాం ఏం జరగబోతుందో. మరి ఎందుకు ఎదురు తిరిగిండి ఏం కాదో తెలియదు. సరే ఆయన ఒక జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, ఏబిఎన్ అనే పత్రిక అయినా ఏబిఎన్ అనే ఛానల్ అయినా కొంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఛానల్, అది క్రెడిబిలిటీ ఉన్నది. చాలామంది ఏబిఎన్ కూడా పెట్టుకొని చూస్తారు, ఏబిఎన్ పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ కూడా చాలామంది చదువుతారు, ఎందుకంటే దానికి ఒక క్రెడిబిలిటీ ఉన్నది. ఆ క్రెడిబిలిటీని ఇట్లనే కాపాడుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం. లేదు గట్ల కాదు, రేవంత్ రెడ్డికి పాజిటివ్ వార్తలు రాస్తాం, కేసీఆర్ని పొద్దుగాలు లేతే తిడతాం, కేసీఆర్ని విమర్శిస్తాం అంటే అది ఇక ఏబిఎన్ రాధాకృష్ణ తన ఇష్టం. ఇక కొన్ని సందర్భాలలో ఏబిఎన్ రాధాకృష్ణ ఆఫీస్ పైన బీఆర్ఎస్ వాళ్ళు దాడికి పోతున్నాయేమో అని అనుకొని ఏబిఎన్ రాధాకృష్ణ తన ఆఫీసు కింద మొత్తం పోలీసులను పెట్టుకున్నాడు. అసొంటివి కూడా జరిగినాయి. ఏదున్నా వాస్తవాన్ని వాస్తవం అని చెప్తే అయిపోతుంది, ఏముంటుంది దాంట్లో వచ్చిన బాధ ఏమున్నది. ఇప్పుడు కల్వకుంట్ల కవితక్క నాకు తెలుసు, కవితక్కకు నేను కూడా తెలుసు. మొన్న నేను వార్త చేసిన కవితక్క పైన కేసీఆర్ని పట్టుకుని అట్లా తిట్టడం కరెక్ట్ కాదు, అట్లెట్లా తిడతారు అని చెప్పి చెప్పిన. ఏదున్నా ఇప్పుడు కేసీఆర్ ఏమైనా ఉల్టా పుల్టా మాట్లాడినా అనుకో, కేసీఆర్ కూడా విమర్శలు చేస్తాం, దాంట్లో వచ్చిన బాధ ఏముంది. కానీ ఒకటే లైన్లో పోవద్దు, ఎప్పుడు కూడా ఒకటే లైన్ ఒకటే పార్టీ అన్నట్టు పోవద్దు. ఏబిఎన్ రాధాకృష్ణ స్టార్టింగ్ నుండి అట్నే వచ్చిండు, ఇప్పుడు లైన్ మార్చిండు. ఇప్పుడు కొంత ప్రజా సమస్యలు, తెలంగాణలో ఇష్యూస్, రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం, అట్లనే బీఆర్ఎస్లను కూడా ప్రశ్నించడం, అన్ని అంశాలపైన ఏబిఎన్ రాధాకృష్ణ కొంత సెట్ అయితే అవుతున్నాడు.
ఇంకా సెటరేట్ కావాల్సిన అవసరం ఉంటుంది. అన్ని అంశాలపైన ఏబిఎన్ రాధాకృష్ణ బలంగా మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాం. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.